ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఈ దినము దేవుని వాక్యంలో నుంచి యోవేలు గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనం. మనము చూచుచుండగా మన దేవుని మందిరములో ఇక సంతోషమును ఉత్సాహమును నిలిచిపోయెను. మన ఆహారము నాశనమాయెను. ప్రియమైన వారలారా, ఎంతో బాధతోని, ఎంతో గాయపడిన మనసుతోటి రాయబడిన మాట ఇది. యోవేలు భక్తుడు దేవుని యొక్క చిత్తాన్ని బయలుపరుస్తున్నాడు. యేసు ప్రభు శిలువ రక్తంతో కడగబడిన మనము, మన యొక్క పరిస్థితి ఎట్లుందో మనం చూడాలి. ఈ దినం ఇక్కడ ఏం రాసి ఉందంటే, మనము చూచుచుండగా మన దేవుని మందిరంలో ఇక సంతోషమును ఉత్సాహమును నిలిచిపోయెను అంటున్నాడు. దినాలు గడుస్తూ ఉన్నాయి. సంఘము ప్రత్యక్షత కోల్పోయిన దినాల్లో కనబడుతుంది. సంఘములో ఉండవలసిన దానికి బదులు లేనివి సంఘంలో కొనసాగుతూ వచ్చినాయి. సంఘంలో ఏముండాలి? దేవుడి యొక్క కోరినాడు. యేసు ప్రభు చెప్పిన మాట ఏంది? సంఘంలో ఉండవలసినవి ఏంటంటే పరిశుద్ధత ఉండాలి అని కోరినాడు. ఎన్నటెన్నటికీ పరిశుద్ధత ఉండాలి అని చెప్పినాడు. మోషేకు సీనాయి పర్వతం మీద పిలుచుకొని, నేను వారి మధ్యను నివసించినట్లు నాకు పరిశుద్ధ స్థలము ఏర్పాటు చేయాలని చెప్పినాడు. అదే ప్రభువు కొత్త నిబంధనలోకి వస్తే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనంలో అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ఎడతెగని ప్రార్థన ఉండాలని సంఘ దర్శనము బయలుపరుస్తూ వచ్చినాడు. ఈనాడు సంఘములో సంతోషము ఉత్సాహము ఎందుకు నిలిచిపోయింది అంటే, అపోస్తుల బోధయందు, సహవాసమందు, రొట్టె విరుచుటయందు, ఎడతెగని ప్రార్థనలో కలిసి లేరు ఈనాడు సంఘం. ఆనాడు అపోస్తులు ఎట్లున్నారు? వారి ఇంటింటా రొట్టె విరుచు ఐక్యత కలిగి సంఘం పరిచర్య చేసింది. ఈనాడు ప్రతి ఒక్కరిలో సంతోషం ఎందుకు నిలిచిపోయింది, ఉత్సాహం ఎందుకు నిలిచిపోయింది సంఘంలో అంటే, ఎవరి ఇష్టమైన పద్ధతి వారు సంఘంలో కొనసాగుతున్నారు. సొంత ఆలోచన, వాక్యానికి వ్యతిరేకంగా, వాక్యం ఏదైతే చెప్తుందో అది సేవకులే చేస్తలేరు, అది సంఘ పెద్దలే నాయకులే చేస్తలేరు, అది వాక్య పరిచర్య చేసేవారు చేస్తలేరు, అది విశ్వాసులైన వాళ్ళు చేస్తలేరు. అది అందుకే సంఘంలో సంతోషము మనం చూస్తుండగా నిలిచిపోయింది. ఒకనాడు సంఘంలో ఉద్యోగం ఉండేది, ఈనాడు ఉద్యోగం లేదు. ఉత్సాహంగా ఉండే సంఘము ఈనాడు నీరు గారిపోయింది. ఏమంట? మన ఆహారము నాశనమాయను అని రాసిన. ఒకనాడు ఎట్లుండంటే సంఘములో ఐక్యపరుచుకొని ప్రేమా విందులు కలిగి ఉండే ఈనాడు విందులు ఈనాడు ఎట్లయిందంటే ప్రేమ విందు లేకుండా పోయింది. ప్రేమ లేని విందు అది ప్రేమ విందు కానే కాదు. ఈనాడు ఒకరికొకరికి ప్రేమ లేదు, ఐక్యత లేదు. మన ఆహారము నాశనమాయను. ఎంత విచారం ప్రియమైన వాళ్ళారా. దీనికి మనమేం చేయగలగాలి? మనమేం చేస్తాం? సంఘంలో సంతోషం నిజంగానే ఆగిపోయింది. ప్రతి సంఘంలో గొడవలే, ఉత్సాహం నిలిచిపోయింది. ఎవరికి ఉత్సాహంగా సంఘంలో ఉత్సాహం లేదు. ఎలాంటి ఉత్సాహం అంటే ప్రత్యేకమైన కూడికలు, ఏదో ఉత్సవం లేదు సంఘంలో. అంతా నీరుగారిపోయిన జీవితం. మన ఆహారం నాశనమాయను అంటే దేవుని సన్నిధిలో కలిసి తినవలసిన ఆహారము లేకుండా పోయింది, నష్టంతో ఉంది. దానికి చేయాల్సిన పని ఏంటంటే మనం తగ్గించుకొని, ఇది ప్రాముఖ్యమైన మాట. ప్రతి సంఘంలో నేను తగ్గాలి, నేను అనే విషయం తగ్గాలి. ఇది తగ్గించుకొని కారణాన గొడవలు వస్తున్నాయి. మనం తగ్గించుకొని ఎల్లప్పుడూ ప్రభు గురించే, అంటే యేసు ప్రభు దాకా ఇంకెవరు మహిమ పొందనికి లేదు. ఒక మనిషిని పొగడొద్దు, ఒక మనిషిని తక్కువ చేయొద్దు, మనకు అవసరం లేదు. అది మనం ఏం చేయాలంటే మనం తగ్గించుకొని యేసు ప్రభుని హెచ్చిస్తూ దేవుని మందిరం పట్ల ఎట్లా ఉండాలనో వాక్యంలో ఏం చెప్తుందో మన పరిధిలో మనం పరిచర్య చేయాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. మనం ఎట్లా చేస్తున్నామంటే మనకు అవసరం లేని విషయంలో ఇంటర్ఫియర్ అవుతున్నాము, మనకు అవసరమైన విషయం వదిలేస్తున్నాం. దేవుని పరిచర్య, దేవునికి నమ్మకంగా కొనసాగే విషయంలో మనం ఉంటలేము. దాన్ని బట్టి ఈనాడు సంఘంలో సంతోషము ఉత్సాహము నిలిచిపోయింది, ఆహారం లేకుండా అయింది. ప్రియమైన వాళ్ళ భయం కలిగి దేవుని మహిమ కొరకు జీవిద్దాం. దేవుని సంఘములో తిరిగి మహిమ వచ్చినట్లుగా మనం పనిచేద్దాం. దేవుడు అటు రీతిగా మనకు సాయం చేయను గాక. చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. యోవేలు చెప్పినట్టుగా సంఘంలో సంతోషం పోయింది, ఈనాడు విచారం వచ్చింది.
శరీరం వచ్చింది, అసహ్యత వచ్చింది, అయితే క్షమించి మేము దాన్ని నుంచి విడిపించబడి తగ్గించుకొని మేము కూడా చెప్పుకొని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మీరందరూ ఈ పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.